డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నేను కూడా ఆలోచన చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి దాని నిమిత్తము ఫౌండేషన్ ట్రస్ట్ని మనం చిలకలూరుపేటలో 2017లో మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను విశాఖపట్నం నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. దీని నిమిత్తము విశాఖపట్నం వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను ట్రస్ట్ గురించి ఆలోచించాను. కుటుంబ సభ్యులందరం కలిసి మాకు తోసిందంత తీసి ఏదో పేదవాళ్ళకి అన్నం పెడుతూ ఉన్నాం. ఇది కాదు, ఇంకా మనం ఎలా తీసుకెళ్ళాలి, ఇది ఎట్లా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఈ ట్రస్ట్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళటం ఎలా అనేది ఒక ఆడిట్ని కానీ లాయర్లను కానీ మనం సజెషన్ అడిగినప్పుడు వాళ్ళకు మంచి సలహా నాకు ఇవ్వటం జరిగింది. మరి పెద్దలు బాబురావు గారు కానీ మరి ఇక్కడ ఉన్న నా పెద్దలందరూ సాంబా గారు కానీ మరి ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళాలండి అని అన్నప్పుడు నవంబర్ నెల 29వ తారీఖున ఈ ట్రస్ట్ని మనం వైజాగ్లో విశాఖపట్నంలో దాన్ని మరి సెలబ్రేషన్ చేయటం జరిగింది. చేసినప్పుడు కొంతమందికి పేదవాళ్ళకి దానిలో ఏమున్నాయంటే మరి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, తర్వాత చదువుకొని తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథ పిల్లలకు స్కూలు నిర్మించటం, మరి ఇంకా కుట్టు మిషన్స్, మరి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి కుట్టు మిషన్స్, ఇవన్నీ కూడా మన ఫౌండేషన్ ట్రస్ట్లో బయోలస్లో ఉన్నాయి. వీటి నిమిత్తము మేము మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. తర్వాత ఎంతోమంది పడుతున్న బాధలు కష్టాలు చూసినప్పుడు మన వంతు మనం సహాయం చెయ్యాలి. సహాయము డబ్బు ఉంది, ధనం ఉంది చాలామందికి, కానీ సహాయం చేసే మరి ఎవరు వస్తారా వాళ్ళకి మేము ఇచ్చి పంపించి మా తరపున సహాయం చేస్తారన్న వాళ్ళ ఇళ్ళకెళ్ళి మరి కొన్ని కమిటీస్ వేసి ఆ కమిటీస్ నెంబర్స్ ద్వారా మరి మేము ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లలో మన ఫౌండేషన్ ట్రస్ట్ తరపున వర్క్ చేస్తున్న కమిటీ నెంబర్స్ అండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళు కష్టార్జితంలో తీసి మరి అనేకుల దగ్గరికి వెళ్ళి మరి మీరు కూడా సహాయం చేయండి, మేము ఈ ఫౌండేషన్ ట్రస్ట్లో కష్టపడుతున్నాం, మీరు కూడా మాకు సహకరించండి అని అడిగినప్పుడు అనేక జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా మరి వాళ్ళకి తోసింది మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మరి అది తీసుకెళ్ళిపోయి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి లేని వాళ్ళకి పెడుతున్నాము. ఆ పెట్టే విషయంలో మరి ఎక్కడ ఎవరు లేని వాళ్ళు ఉన్నారనేది మాకు తెలియాలి కాబట్టి దీని నిమిత్తం మరి కమిటీ నెంబర్స్ కూర్చొని తీర్మానం చేసి మరి పలానా కాలనీలో పలానా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేద్దాం మేడం అని ఆ కమిటీ నెంబర్ చెప్పినప్పుడు వచ్చిన మెటీరియల్ని తీసుకెళ్ళి వాళ్ళకి పంచడం జరుగుతుంది. వరద బాధితులు మొన్న మరి కమిటీ నెంబర్స్ అందరూ కూడా వరద బాధితులకి మా స్టేట్ కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు, మండల కమిటీ వాళ్ళు అందరూ కూడా వరద బాధితులకు మొన్న ఎంతో విపత్తు విజయవాడలో జరిగినప్పుడు ఎలా చేద్దామని అన్నప్పుడు అందరం కూడా మా వంతు మేము సహాయం చేస్తాం మేడం, మనం వెళ్ళి అక్కడికి హెల్ప్ చేద్దాం మేడం అని అన్నప్పుడు మా వంతు మేము ఒక లోడు సరుకు తీసుకొని నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు, నూనె, ఉప్పు, ఉల్లిపాయ అన్నీ కూడా తీసుకొని పోయి ఆ లొకేషన్ ఆ ఏరియా మొత్తం తిరిగి 3 కాలనీలు పంచడం జరిగింది. మా కమిటీ నెంబర్స్ కూడా మరి ఎంతో కష్టపడి ఫౌండేషన్ ట్రస్ట్లో పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి మరి పరంజ్యోతి గారు ఇంకా అక్కడ కమిటీ నెంబర్స్ ఒక 200-300 మందిని ఆయన జాయిన్ చేయడం జరిగింది ట్రస్ట్లో. అలానే ఆంధ్రాలో మరి ఏలూరు జిల్లా నుంచి మరి ఆంజనేయులు గారు, తర్వాత గుంటూరు జిల్లా నుంచి ప్రసాద్ గారు, తర్వాత బాపట్ల జిల్లా నుంచి బాబురావు గారు, మరి నంద్యాల జిల్లా నుంచి మేడం గారు అయితే చాలా కష్టపడుతుంది. ఎంతో మారుమూల ప్రాంతం, అక్కడ కూడా అనేకులకి బట్టలు అవన్నీ కూడా నిత్యావసర సరుకులు కూడా పేదవాళ్ళకి సహాయం చేయాలని చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో మన ఫౌండేషన్ ట్రస్ట్ ఎంతో ముందుకెళ్తూ ఉంది. దీని నిమిత్తము దాతలైన వారు మాకు కూడా హెల్ప్ చేయవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్గా మరి మీడియా మిత్రులు కూడా మాకు సహాయం చేయండి. బైబిల్ ప్రకారంగా పేదవాళ్ళకి సహాయం చేయాలనే కాన్సెప్టు మరి నేను బైబిల్ చదువుతాను, దానిలో నుంచి పుట్టుకొచ్చింది. యేసు ప్రభు ఎంతో కష్టపడి మరి సేవ చేశాడు, ప్రజలకి అనేక మందికి కూడా హెల్ప్ చేసిన విషయము మనం బైబిల్ ప్రకారంగా చూస్తే ఉన్నది. దాని నిమిత్తమే మరి మనమందరం కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో కుల మతానికి అతీతంగా ఏ కులానికి సంబంధం లేదు, ఒక క్రిస్టియన్ సొసైటీ కాదు ఇది. అనేక కులస్తులకి మన ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఇందు నిమిత్తము మీరంతా కూడా మీడియా మిత్రులు కానీ మరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.